స్వాగతం. అన్యాక్రాంతమవుతున్న హిందూ దేవాలయాల ఆస్తులను పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉన్నదని ఉత్తరాంధ్ర సాధు సంఘం అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి సూచించారు. బుధవారం దేవాలయాలలోని భూములను అధికారులు భూ మాఫియాకు అప్పచెప్పినందుకు నిరసనగా దేవాదాయ శాఖ కార్యాలయం ఎదుట స్వామీజీ ధర్నా చేపట్టారు. అమరావతి అమరేశ్వర స్వామి వారి భూమిని అక్రమంగా అతి తక్కువ రేటుకు కొనుగోలు చేసిన వారిని విచారించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యమం చేపడతామని శ్రీనివాసానంద స్వామి హెచ్చరించారు. అన్యాక్రాంతమైన హిందూ దేవాలయ భూములను అన్యాక్రాంతమైన దేవాలయ భూములను అన్యాక్రాంతమైన దేవాలయ భూములను అన్యాక్రాంతమైన దేవాలయ భూములను ప్రపంచమంతా కూడా మన అమరావతి వైపు చూస్తూ ఉన్నది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతిని ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నటువంటి తరుణంలో అత్యంత బాధాకరమైనటువంటి సాక్షాత్తు అమరేశ్వరుడు స్వర్గలోకంలో ఉండేటువంటి ఏ ఇంద్రుడు పరిపాలించి అమరావతిని రాజధానిగా చేసుకున్నారు. ఈరోజు ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి నగరాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దాలని కళ్ళగంటున్న తరుణంలో సాక్షాత్తు అమరావతి కొన్ని వేల సంవత్సరాలు శతాబ్దాల చరిత్రటువంటి అమరేశ్వర స్వామి తాలూకు భూములకే రక్షణ లేనప్పుడు ఇక మిగతా దేవాలయాలకు భూములకి రక్షణ ఉంటుందా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. సదావర్తి తాలూకా ఏదైతే సొసైటీ ఉన్నదో అటువంటి అత్యంత కోట్లాది విలువైన భూములు ఈరోజు అమరేశ్వర స్వామికి దక్కకుండా కొంతమంది స్వార్థపరులు మాఫియా చేతుల్లో చిక్కుకొని ఈరోజు దేవస్థానం భూములకి అతిగతి లేదంటే రానున్న రోజుల్లో అమరేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా మాయి చేసేస్తారంటే ఎటువంటి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది అత్యంత దారుణం. దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మాకు ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం ఉన్నది, ముఖ్యమంత్రి గారి పైన పూర్తి విశ్వాసం ఉన్నది. మీ ప్రభుత్వానికి కలంకం రాకుండా దయచేసి ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధితో తప్పనిసరిగా అమరేశ్వర స్వామి తాలూకు భూములు ఏదైతే 83 ఎకరాల భూమి అత్యంత పవిత్రమైన భావనతో దూపదీప నైవేద్యాల కోసం స్వామివారికి కష్టకాలం వచ్చేటప్పుడు దాతలు ఏ విధంగా దానికి స్వామివారికి సమర్పించారో ఆ భూములన్నీ కూడా పూర్తిగా అమరేశ్వర స్వామికి దక్కాలి. ఒక్క సెంటు కూడా స్వార్థపరుల చేతిలో భూమాఫియా చేతుల్లో దక్కినదంటే చూస్తూ ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్ని స్వీకారం చుడతాం. అమరేశ్వర స్వామి భూములు దక్కించుకున్నంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా దీనికి కారకులు ఎవరైతే అయ్యారో ఈవో నుండి అలాగే డీసీని సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుని దేవస్థానం భూములు రక్షించాల్సిన అధికారులే ఇటువంటి భూ కబ్జాకి పాల్పడుతూ ఉంటే ఇక దేవాలయ భూములు ఎవరు రక్షిస్తారు? కాబట్టి ఇటువంటి దుష్టులు దుర్మార్గులు దేవస్థానం ఈవోలుగా తయారయ్యారు, రాక్షసులు తయారయ్యారు. ఇటువంటి రాక్షసుల్ని తుదమట్టించండి. ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని ఈ స్వార్థానికి ఈ దేవస్థానం భూములు కైంకర్యం చేయడానికి ఎవరైతే స్వార్థపరంతో ముందుకొచ్చారో వారిని తక్షణమే సస్పెండ్ చేసినంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపమని మేము మరీ తెలియజేసుకుంటున్నాం. కాపులు అభివృద్ధి చెందితే తన ఉనికి కోల్పోతాననే భయంతోనే ముద్రగడ పద్మనాభం దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఎద్దేవా చేశారు. గత 2 రోజులుగా ముద్రగడ పద్మనాభం కాపులకు ఏదో అయిపోతుందనే భ్రమను కల్పించి గందరగోళం సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. కాపులను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న విషయం ముద్రగడకు తెలిసి కూడా ముఖ్యమంత్రిపై అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాపు జాతి మొత్తం ముద్రగడను అసహించుకునే రోజు దగ్గరలోనే ఉన్నదని సతీష్ ప్రభాకర్ జోసెన్ చెప్పారు. రోజులుగా మరి కాపు నాయకుడు అని చెప్పుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలుస్తూ మరి తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడిలాగా మరి విమర్శలు చేస్తూ
మరి ఏ ఉద్దేశంతో మరి ఆయన ముందుకు పోతా ఉన్నాడు అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదర సోదరీమణులందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఒక వర్గానికి న్యాయం చేకూర్చాలని, ఒక వర్గానికి ప్రయోజనాలు కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఆ వర్గం తాలూకా ప్రయోజనాలు కాపాడటానికి ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలో మరి కనీసమైనటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మరి ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానివ్వండి, కాపుల్ని బీసీల్లో చేర్చేదానికి కమిషన్ ఏర్పాటు చేయడం కోసం కానీ ఒక అడుగు ముందుకు వేసి ఆ ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నటువంటి ఈ సందర్భంలో ఆ జరిగేటువంటి ప్రక్రియకి అడ్డు తగిలే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా, మరి విధ్వంసాలు సృష్టించే విధంగా మరి ప్రకటనలు చేస్తూ కామెంట్ చేస్తూ మరి ఈ యొక్క జాతి యొక్క ప్రయోజనాలకి నష్టం జరిగే విధంగా మరి ఆ ముద్రగడ పద్మనాభం గారు మరి విధమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీని వెనుక ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు మరి దీని వెనుక ఉండి ఇతని చేత ఈ విధంగా మాట్లాడిస్తూ మరి ఈ జాతికి ప్రయోజనాలు జరగకుండా అడ్డుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. మరి 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మరి కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా పనిచేసినటువంటి దాసరి నారాయణరావు గారు, పళ్ళంరాజు గారు, చిరంజీవి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు మరి ఈ 10 సంవత్సరాల్లో మరి కాపుల్ని బీసీలు చేర్చేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి, మీ అధిష్టానాన్ని మీద మీరు ఒత్తిడి తీసుకురండి, ఏ విధంగానైనా ఈ కాపుల యొక్క ప్రయోజనాలు కాపాడండి అని ఏ ఒక్క రోజైనా వాళ్ళని వెళ్ళి కలిసి మరి ఇతను అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఏ రోజు ఆయన అడిగినటువంటి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలే లేవు. మరి ఈ రోజున వాళ్ళు ఈ కాపు జాతి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి యొక్క మరి వాళ్ళని దూరంగా నెట్టివేసిన సందర్భంలో వారి వల్ల ఈ జాతిని ఉపయోగించుకొని ప్రయోజనం పొందారు, కానీ ఈ కాపులకు ఏ విధమైన ప్రయోజనం చెయ్యలేదు అని అసహించుకున్నటువంటి సందర్భంలో మరలా వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క సహకారాన్ని వాళ్ళ కోరుతున్నానని చెప్తా ఉన్నాడు. వాళ్ళు తెర వెనుక ఉండి ఈ ప్రయోజనాలు మా వల్ల కాలేదు, మేము చేయలేదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని కానీ చేస్తే మనకి రాష్ట్రంలో రాజకీయంగా పుట్టగతులు ఉండవు, ఏ విధంగానైనా దీన్ని అడ్డుకోవాలి, ఈ జరిగేటువంటి ప్రయోజనాలు మనం అడ్డుకోవాలి అని వాళ్ళు పన్నినటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున మరి ముద్రగడ పద్మనాభం గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు రానివరి నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడేనని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాను బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండి వారి అభివృద్ధికి శ్రమిస్తున్నారని కొనియాడారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని జనరంజకమైన పాలన అందిస్తున్నారని మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడించారు. ఈ రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో నడిపించడం జరిగింది. సంక్షేమానికి పెద్ద పీట వేయటం జరిగింది. ఒక పక్క అభివృద్ధిని చేసుకుంటూ అభివృద్ధితో పాటు సమాంతరంగా సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదరికానికి, నిరుద్యోగానికి, అనేక రకాలైనటువంటి సామాజిక అణచివేతకు గురైనటువంటి ప్రజలు వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకుని వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చించి అనేక రకాలుగా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. రాష్ట్రం అన్యాయంగా విభజించబడిన మాట వాస్తవం, అందరికీ తెలుసు. అందువల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధల గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సమస్యలు కూడా అందరికీ తెలిసిందే. అయితే వీటన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ ప్రతి ప్రతిబంధకాన్ని అధిగమించుకుంటూ ప్రతి అవరోధాన్ని కూడా దాటుకుంటూ
ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటూ ధైర్యంతో మొక్కవోని దీక్షతోటి ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి గట్టి పునాదులు వేయటం జరిగింది. జిల్లా స్థాయిలోనూ సాధించిన వివిధ విభాగాల విజయాల్ని క్రోడీకరించుకుని ఒక పుస్తక రూపంలో ఒక డాక్యుమెంట్ చేసి మనం చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి మరి భరోసా మరి ముదుసలి వారికి, అలాగే వితంతువులకి, అలాగే గీత కార్మికులకి, నేత కార్మికులకి అందరికీ కూడా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని, అలాగే వివిధ సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రగతి, అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నీరు చెట్టు కార్యక్రమం, నీరు ప్రగతి కార్యక్రమం, అలాగే ఇంకుడు గుంతలు, అలాగే సేద్యపు నీటి కుంటలు, వీటన్నిటిని కూడా ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు వాటి యొక్క ఫలాలను అనుభవిస్తున్న బెనిఫిషరీస్ వీరందరి యొక్క ఫీడ్బ్యాక్తో ఈ యొక్క విజయ దీపికను మనం ఈరోజు రిలీజ్ చేసుకుంటున్నాం. కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ, హైదరాబాద్ నగరానికి దీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరం వ్యాపార అభివృద్ధిలో పురోగతి సాధించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆకాంక్షించారు. అరండలపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తికేయ టైల్స్ వరల్డ్ షోరూమ్ ను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవ్యాంధ్రలో ప్రభుత్వ రంగంలో సమానంగా ప్రైవేటు రంగం కూడా అభివృద్ధి చెందినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన షోరూమ్ దినదినాభివృద్ధి సాధించాలని ప్రభుత్వ పరంగా వారికి అండగా ఉంటామని హామీనిచ్చారు. భారతదేశంలో తయారవుతున్నటువంటి ఉత్పత్తులు ముఖ్యంగా టైల్స్, శానిటరీ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్తో కూడినటువంటి షోరూమ్ ముఖ్యంగా గుంటూరు పట్టణంలో సోదరులు కల్లి సామిరెడ్డి గారు, గంగిరెడ్డి శేషరెడ్డి గారు ఆధ్వర్యంలో, మరి గూడూరి వెంకటేశ్వరరావు గారు, కోరమల్లి శ్రీనివాసరావు గారు, అనేక మంది బిల్డర్స్, శ్రేయాభిలాషుల మధ్య ముఖ్యంగా మా పటేల్ గారు మరి రోజున గేబాన్ అనేటువంటి ఒక నూతన నేమ్ తోటి ఒరవడితోటి ఈరోజు గుజరాత్ నుంచి మాకు టైల్స్ ఇస్తున్నటువంటి పటేల్ గారికి, పాత్రికేయులకు, ఈ యొక్క వచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వరల్డ్ షోరూమ్ ఈరోజు గుంటూరు అరణాలపేట 13/1లో మేము ప్రారంభించాము. టైల్స్, శానిటరీ, హార్డ్వేరు, పైప్స్ అన్నీ. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన మా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో ఈ టైల్స్ కానీ, శానిటరీ కానీ, ప్లస్ మన క్రాంప్టన్ గేవ్స్ కానీ గుంటూరులో లేని విధంగా ఎక్స్క్లూజివ్ షోరూమ్ మనం కంపెనీ రేట్లకి మేము కస్టమర్లకి ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము. ఈ విధంగా గుంటూరులో ఫ్లోర్కి ఒక కంపెనీని మేము ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకి కస్టమర్లకు అందించాలన్న ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేయొచ్చు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2 ఏళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేశాం. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. స్పష్టం చేసిన మంత్రి పుల్లారావు. టీడీపీ అబద్ధాల పాలనను ఇకనైనా ఆపాలి. హామీలు నెరవేర్చనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. దోమలు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టండి. సూచించిన డిఎంహెచ్ఓ డాక్టర్ టి పద్మజారాణి. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.